మీరు పార్ట్ 1 చూసారా? లేదంటే వెంటనే చూసేయండి. హాయ్ అండి. నేను మీ తెలుగు సైకియాట్రిస్ట్ డాక్టర్ జమ్లకుందన్ శివాజీ. కథలో ఆ తర్వాత ఏమైంది? కూతురు అలా రాయి పడేయడం చూసి రైతు చాలా కంగారు పడిపోయాడు. అదేంటమ్మా ఇలా చేశావు అని అడిగాడు. అందుకు కూతురు, క్షమించండి నాన్న, కంగారులో ఇలా చేశాను. సరే, ఈ సంచిలో ఇంకో రాయి ఉంటుంది కదా, ఇప్పుడు తీసేది తెల్లరాయి అయితే ముందు తీసింది నల్లరాయి, అదే ఇప్పుడు తీసేది నల్లరాయి అయితే ముందు తీసింది తెల్లరాయి కదా అంటే అప్పుడు చుట్టుపక్కల జనాలు నిజమే అని అన్నారు. అప్పుడు ఆ యువతి ఆ సంచిలో నుంచి రెండో రాయి తీస్తుంది, అది నల్లరాయి అవుతుంది. కాబట్టి ముందు తీసిన తెల్లరాయింది అని అనుకుని రైతు చాలా సంతోషపడ్డాడు. అక్కడ షావుకారు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైతుని అభినందించి అక్కడికి వచ్చిన జనాలందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యువతి రైతుతో, నాన్న, ఆ షావుకారు ఆ సంచిలో 2 నల్లరాళ్ళే వేశాడు, అది నేను చూసి ఇలా చేశాను అని అంటుంది. కూతురు చూపిన ధైర్యానికి రైతు ఎంతో మురిసిపోతూ ఉంటాడు. చూశారు కదా, ఆ యువతిలాగానే మనం కూడా మన ప్రతి నిత్యం అంటే ప్రతిరోజు అనేక క్లిష్టమైన సందర్భాల్లో, సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోతూ ఉంటాం. దాని నుంచి బయట ఎలా పడాలో తెలియక సతమతమవుతూ ఉంటాం, నిరాశతో కృంగిపోతూ ఉంటాం. ఆ యువత చూపించింది ఏంటి? ఆశ. ఆశ అంటే ఏంటి? అంత మంచి జరుగుతుంది అనుకోవడమా? కాదు, కానే కాదు. ఆశ అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది, లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని చేరుకోగలను అనే ధైర్యం ఉంటుంది. ఆ యువతలాగే మనం కూడా ఆశ కలిగి ఉంటే, ఆ యువతలాగే మనం కూడా ధైర్యంతో ఉంటే, మనం కూడా అనేక క్లిష్టమైన సందర్భాల నుంచి బయటపడతాం. ఆశతో ఉంటే ఎటువంటి సందర్భాన్నైనా జయిస్తాం. థ్యాంక్ యూ.